ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. తమిళనాడులో ఒక రాజకీయ అనిశ్చితి నెలకొంది. అత్యధిక సీట్లు సాధించినప్పటికీ మెజారిటీ రాని కారణానికి టీవీకే పార్టీకి ఆహ్వానం పత్రిక ఇవ్వటానికి గవర్నర్ కూడా నిరాకరించారు. ప్రభుత్వం ఏర్పాటులో విజయ్యే వెళ్ళి గవర్నర్ని కలిసినా కూడా పూర్తిగా మీరు మ్యాండేట్ ఉన్నట్టుగా నిరూపించుకుంటేనే మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది అని ఆయన కూడా కరాఖండిగా చెప్పారు. అయితే గతంలో ఇలానే జరిగిందా, మరొక రకంగా జరిగిందా అనే చర్చ నడుస్తూ ఉన్నా 2 రోజులు అవుతున్నా ఈ అనిశ్చితికి అయితే తెరపడలేదు. దీంతో ఒకంత అసహనానికి లోనైన విజయ్ కూడా నేను నా 106 మంది ఎమ్మెల్యేలు మొత్తం కలిసి రాజీనామా చేసేస్తాం, 108 స్థానాలు ఖాళీ అయిపోతాయి అనే ఒక ప్రకటన కూడా చేశాడు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు విజయ్కి మద్దతు ఇవ్వడానికి లెటర్ ఇచ్చినప్పటికీ వాళ్ళకున్న 5 సీట్లతోటి అదేం పూర్తిగా మ్యాండేట్ రావడం లేదు. కాబట్టి ఇక ప్రజాగ్రహం పేరుతోటి వాళ్ళు కూడా మెరీనా బీచ్ ప్రాంతంలో వాళ్ళు కూడా కొంత ఆందోళన కూడా తెరదీయటానికి సంసిద్ధం అవుతున్నట్టుగా కనపడుతుంది. మరొక వైపున దీన్ని అదునుగా చూసుకొని మరి ఈ ఉన్న ద్రవిడ పార్టీలు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, వాళ్ళ పావులు వాళ్ళు గదుపుతుంటే బీజేపీ పైనుంచి చోద్యం చూస్తూ ఊరుకుంది అన్నట్టుగా కనపడుతున్నా వాళ్ళ చక్రం వాళ్ళు తిప్పుతున్నారు. ఏదైనా అవసరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దాన్ని కూడా వాళ్ళు ఆలోచించి పెట్టుకున్నట్టుగా కనపడుతుంది. కాకపోతే ఇప్పుడు అసలైన సమస్య ఏమిటి అని అంటే రాజకీయ అనుభవం పూర్తిగా లేని విజయ్ ఎదుగో ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము మొత్తం రాజీనామా చేసేస్తామని. ఇక దాంతో రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. నిజంగా ఇక్కడ రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది అంటే మళ్ళీ తిరిగి ఎలక్షన్ వస్తుంది, అంతకుమించి ఏం జరుగుతుంది? విజయ్ ఏం సీఎం అవలేడు. అలాగని కాదు 108 స్థానాలకి రాజీనామా చేసేశాడు, ఇక మళ్ళీ పోటీ చేసిన ప్రజల్లో ఇదే అభిప్రాయం తిరిగి వస్తుంది అనేది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ప్రభుత్వంలో అక్కడ ఏ పార్టీలు ఏ రకంగా ప్రయత్నం చేసి ప్రభుత్వంలో రావటానికి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఈ రాజీనామాతోటి అదేం ఆగిపోయేదేం కాదు. ఈ 108 మంది రాజీనామా చేయటం మూలాన గవర్నర్ వెనక్కి తగ్గేసి ఇక ఇక్కడ ఏమి లేదు, నేను ఎవరిని పిలవటం లేదని చెప్పడానికి ఏం లేదు. ప్రీ పోల్ అలయన్స్ లాగే పోస్ట్ పోల్ అలయన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ అలయన్స్ లో వాళ్ళు మ్యాండేట్ చూపిస్తే ఇదిగో 118 మాకు పూర్తిగా సంసిద్ధంగా మేము గవర్నమెంట్ పెట్టడానికి మాకు బలం ఉంది అనే లెటర్లు గవర్నర్కి ఎవరిస్తే వాళ్ళని ఆయన పిలిచే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని బీజేపీ కూడా అదునుగా తీసుకుంటుంది. ఒక పక్కన ఇందులో ఏఐడిఎంకే పళనిస్వామిని సీఎం చేసేటట్టుగాను డిఎంకే నుంచి ఉదయనిధి స్టాలిన్ని డిప్యూటీ సీఎంగా చేసే విధంగా కూడా పావులు కదుపుతున్నట్టుగా కనపడుతుంది. ఇది కాదు అనుకుని ఒకంత ఇది పక్కకు వెళ్ళిపోయినా, ఎందుకంటే ఈ 2 పార్టీల మధ్య ఉన్న వైరం ఏంటనేది అందరికీ తెలుసు. కాబట్టి ఇంకొక పక్కన విజయ్కి కూడా ఎవరైనా ఈ ఏఐడిఎంకేలోంచి కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మరి టీవీకేకి మద్దతు ఇస్తాము అని అంటే దానికైనా సరే మరి గవర్నమెంట్లోకి విజయ్ని తీసుకుని రావడానికి దానికి కూడా బీజేపీ ఒక ప్లాన్ చేసింది. కాకపోతే ప్రస్తుతం గవర్నర్ చెప్పిన దాని ప్రకారంగా చూస్తే గనుక ఎందుకని విజయ్ని పిలవట్లేదు అనే దానికి ఆయన చెబుతున్న సమాధానం ఏమిటి? ఫిరాయింపుల్ని నిరోధించడానికి చేస్తున్న పని. వరకు పూర్తి మ్యాండేట్ రాలేదు, అదైతే కనపడుతుంది. ఇప్పుడు ఏదో ఒక పార్టీలోంచి వీళ్ళు రావాలి. పార్టీ మొత్తంగా గంపగుత్తగా అలాగనే వచ్చేసి విజయ్కి మద్దతు ఇస్తేనే అది పూర్తిగా చెల్లుబాటు అయ్యే విధంగా ఆయన కొన్ని ప్లాన్లు చేస్తూ ఉన్నాడు. ఇదైతే కొంత కనపడతా ఉంది. ఎందుకంటే ఎక్కువ సీట్లు ఏఐడిఎంకే డిఎంకేకే ఉన్నాయి విజయ్ తర్వాత. ఇక మిగతా చిన్న చితక పార్టీలు ఏమన్నా ఉన్నా, కాంగ్రెస్కి 5 ఉన్నా, పిఎంకేకి 2 ఉన్నా, సిపిఐ సిపిఎంలు కలిపి 4 ఉన్నా, ఏదైనా సరే అందులోంచి చీలిక ఒకళ్ళు వస్తారు, 2 వస్తారు అనేది సమస్య ఉత్పన్నం అవదు. వస్తే పూర్తిగా వాళ్ళు పార్టీ వాళ్ళంతా కలిసి టీవీకేకి మద్దతు ఇవ్వటమే. కాకపోతే ఇక్కడ నిరోధించదలుచుకుంది ఏమిటి గవర్నర్ అని అంటే ఏఐడిఎంకేలో కానీ డిఎంకేలో కానీ కీలక వర్గం ఏర్పడితే దాన్ని ఏం చేయాలనే దాని మీద అనిశ్చిత ఒకటి ఉంది. ఇక ఆ చీలిక వర్గం వచ్చి ఇప్పుడు మరి టీవీకే పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పినా మరి ఏఐడిఎంకేలోంచి చీలు వస్తే కనుక ఏఎండిఎంకే వాళ్ళు గవర్నర్కి లెటర్ ఇవ్వచ్చు, అది వాళ్ళు మాలోంచి చీలిపోయిన వర్గం వస్తున్నారు, వాళ్ళని గుర్తింపు లేదు కాబట్టి వాళ్ళ మ్యాండేట్ని మీరు తీసుకోకండి అని చెప్పినా కూడా అందులో ఆశ్చర్యం ఏముండదు. అంటే విజయ్కి మరి ప్రజల నుంచి పూర్తి మ్యాండేట్ రాకపోవటమే ఇందుకు గల కారణం.
ఏదైనా ప్రజల్లో బాగా అభిమానం ఉంది, ఖచ్చితంగా అది కాదనలేని విషయం అయినప్పటికీ కూడా రాజకీయంగా కూడా మరి ఇట్లాంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవటానికి పార్టీలు ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి. సంక్షోభం అని ఏదైనా ఒకటి వచ్చినాడు దాన్ని సమర్థవంతంగా కొన్ని గంటల్లోనే సమసిపోయే విధంగా చేయటమే రాజకీయ పార్టీ యొక్క ఒక ప్రధాన ఉద్దేశంగా ఉంటది. అలాంటి సంక్షోభాలను ఎదుర్కొని చాలా పార్టీలు నిలబడి ఉన్నాయి. సంక్షోభంలో కొట్టుకుపోయిన పార్టీలు కూడా చాలా ఉన్నాయి. దానికే రాజకీయ అనుభవం చాలా అవసరం అనేది. ఇలాంటి ఏ అనుభవం లేని విజయ్ ఇప్పుడు ప్రజల్లో ఒక దీన్ని తీసుకొని రావటం కోసం నేను మొత్తానికి రాజీనామా చేస్తాను అని అంటే ఇప్పుడు ప్రజలు ఉద్రేకపడతారు. కాకపోతే ఏం చేయగలుగుతారు అంటే మళ్ళీ ఈయన రాజీనామా చేస్తే తిరిగి 108 స్థానాలు ఈయన్నే గెలిపించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం మరి వేరే రకంగా ఏర్పడి ఉంటే ఆల్రెడీ ఈ ఎన్నికలు వచ్చే లోపుగా ప్రభుత్వం మరి డిఎంకే ఏఐడిఎంకే కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారనుకోండి, ఈ 108 స్థానాల్లో సగం స్థానాలు కోల్పోయే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడిపోయింది. ప్రస్తుతానికి ఇప్పుడు విజయ్ని గెలిపించినంత మాత్రాన అయ్యేదేమీ లేదు. ఇందులో జంజీ మాత్రమే 108 స్థానాలను తీసుకొచ్చిందని చెప్పడానికి ఏమీ లేదు. మిగతా ఓటర్లు కూడా ఆలోచించగలిగే ఓటర్లు ఎవరైతే ఉన్నారో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఓటేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వంలో వాళ్ళని ఎంచుకుంటానికి కూడా కొంతమంది సంసిద్ధపడతారు. ఇలాంటి సమయంలో మరి 108 స్థానాలు తిరిగి టీవీకేకి వస్తాయని చెప్పలేం. 50-60 దగ్గర ఆగిపోయినా కూడా ఆశ్చర్యం ఏం లేదు. మరి మిగతా 40 ఎవరికి వస్తాయి అని అంటే ఇటు డిఎంకే ఏఐడిఎంకే మళ్ళీ తిరిగి పోటీ చేస్తారు కాబట్టి వాళ్ళు అండర్స్టాండింగ్లోనే పోటీ చేస్తారు. ఒకవేళ ప్రభుత్వంలోకి వాళ్ళు వస్తే కనుక ఈ స్థానాలలో మీరు చేయండి, ఈ స్థానాల్లో మేము చేస్తాము అని ఇద్దరికి ఎవరికి ఫుల్గా మ్యాండేట్ వచ్చే రకంగా కాకుండా ఇద్దరు కలిసి ఉండే విధంగా కూడా ఒకటి జరుగుతుంది. అలా కాదు అని మిగతా పార్టీలు ఏమన్నా పోటీ చేసినా గతంలో ఏ పరిస్థితుల్లో ఉన్నాయో ఆ పరిస్థితుల్లోనే అవి ఆగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమి అప్రజాతంగా మిగతా సీట్లన్నీ కొట్టేయగలిగేది ఏం కాదు. అలా కాదని పిఎంకేనో డిఎండికేనో మళ్ళీ ఆ స్థానాల్లో పోటీ చేసి వాళ్ళు విజయ్కి దన్నుగా నిలవడానికి ఆ స్థానాలను తీసుకొచ్చే అవకాశం వాళ్ళకి లేదు. చాలా రకాలైన కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఈ సంక్షోభంని ఎదుర్కోవటంలో విజయ్ అయితే ఒకంత వెనకంజలోనే ఉన్నట్లు లెక్క. ప్రతిదాన్ని ఎదుర్కోవటానికే కదా మరి రాజకీయ పార్టీ అనేది. ఏ సంక్షోభం వచ్చినా సరే గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజల మద్దతు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే విచిత్రమైన విషయం ఏంటంటే ఒకవేళ ఇప్పుడు విజయ్ ఇలాంటి స్థానాలు కోల్పోయినా ఇదిగో అన్యాయం జరిగిపోయిందని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఏది మళ్ళీ తిరిగి 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగితేనో లేదు ముందుగానే గవర్నమెంట్ లేదన్నా పడిపోయి ముందస్తు ఎన్నికలు వచ్చినా కూడా అప్పుడు విజయ్కి పూర్తి మ్యాండేట్ వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో మరి కేజ్రీవాల్కి కూడా ఎలాగనే జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు విజయ్ను కూడా సౌత్ ఇండియన్ కేజ్రీవాల్ అని కూడా చాలా మంది అభివర్ణిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఆచితూచి నిర్ణయం తీసుకోవటమే కానీ ఇలాగ దుందుడుకు స్వభావంతో 108 మందిని రాజీనామా చేసి చేపిచ్చేస్తాను మళ్ళీ ఎన్నికలు తెస్తానంటే ప్రజల మీద భారం పడుతుందనే ఆలోచన కూడా మరి ఆ పార్టీకి ఉండాలి. ప్రజలు కూడా ఆ విషయం ఆలోచిస్తే విజయ్ ఏమైపోతాడనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.